కాకినాడలోని అచ్యుతాపురంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. సాయి శ్రీనివాస్ మిల్క్ షాప్ లో తనిఖీలు నిర్వహించి పాలు పెరుగును నిల్వ ఉంచేందుకు వినియోగిస్తున్న స్పై డ్రై మిల్క్ పౌడర్, బెంజోయాక్ యాసిడ్లను స్వాధీనం చేసుకున్నారు. నిల్వ ఉంచేందుకు ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్న షాపు యజమానిపై కేసు నమోదు చేశారు. FSSAI గైడ్లైన్స్ మరియు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశానుసారం ఈరోజు కాకినాడ పట్టణంలోని ప్రతాప్ నగర్లో ఈ సాయి శ్రీనివాస మిల్క్ పార్లర్లో ఇన్స్పెక్షన్ కోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ బెంజోయిక్ యాసిడ్ 5 లీటర్స్ కింద ఒకటి కనుగొనడం జరిగింది. దీన్ని దేని నిమిత్తం అంటే లేటుగా వచ్చిన పాలల్లో నిల్వ ఉండే నిమిత్తం కలిపి పెరుగు పాలు అమ్ముతున్నామని చెప్పాడు. అది ప్రిజర్వేటివ్ వాడరాదు పాలల్లో, కాబట్టి శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. లేటుగా వచ్చి కలుపుతానన్నాడు కానీ ఇప్పుడు ఉదయం వచ్చిన దాంట్లో ఉండకపోవచ్చు, కానీ అడల్టరేట్ దొరికింది కాబట్టి ఇప్పుడు ఆ పదార్థాలన్నీ సస్పెక్ట్ చేస్తూ